హాయ్ హలో ఫ్రెండ్స్, శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి స్పెషల్ అయితే మా ఇంట్లో ఏంటిదో స్పెషల్ అదైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే మైదా పిండి ఇంకా పోలేలు చేసుకోవాలి కదా. అందుకనే ఇప్పుడు బయటికి వెళ్ళి షాప్ నుంచి తెస్తాం కదా, కుల్లో ఉంటుంది. అందుకనే జల్లెడ అయితే పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటేనే ఏదైనా పురుగులు ఏదైనా చెత్త ఉంటే అది జల్లెడలో ఇప్పుడు ఉంటుంది. కింద మంచిగా ఇంకా పిండి పిండి అయితే మంచిగా ఉన్నదైతే కింద పడుతుంది. అలా అయితే నేను మంచిగా జల్లెడ పట్టుకున్నాను. జల్లెడ పట్టుకొని ఇంకా ఫస్ట్ జల్లెడ ఒకటి పట్టినాను. దానికి కొంచెం వాటర్ అంటుకునేసరికి అదైతే సరిగా పట్టకపోతే ఇంకో జల్లెడ మార్చేసినాను. రెడ్ ఉండే కదా ఇందాక, ఇప్పుడైతే ఎల్లో కలర్. అయితే ఇంకా పిండి కలుపుకోవాలంటే సాఫ్ట్గా రావాలంటే ఫస్ట్ అయితే మైదా పిండిలో నూనె పోసుకున్నాను. నూనె పోసుకొని వాటర్ మంచిగా ఇంకా పోసి అయితే మంచిగా కలుపుకున్నాను. మైదా పిండి అయితే అర్ధ కిలో పైననే జల్లెడైతే పట్టినాను. ఇంకా వాటర్ ఇంకా నూనె పోసుకొని అయితే మంచిగా కలపాలి. చాలా అమ్మ బాబోయ్, చాలా అంటే బలంతో ఎంత బలం ఉంటుందో అంత బలం అయితే ఉపయోగించాలి. అప్పుడే అది సాఫ్ట్గా వస్తుంది. నేనైతే ఇంకా మంచిగా కలుపుకున్న ఎంతైనా మైదా పిండి కదా, మైదా పిండి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి కలపాలంటే చాలా బలం ఉపయోగించి కలపాలి. నాకైతే చేతి నొప్పి వస్తుంది, ఏళ్ళు నొప్పి వచ్చినా నేను ఇంకా తప్పదని ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంటేనే పోలేలు అయితే మంచిగా వస్తుంది అనేసి అయితే మంచిగా కలుపుకున్నాను. అయితే ఒకటి కవర్ తీసుకున్నాను. కవర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా టైం లేకపోయినా 10-15 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. అలానే అలా కవర్లో పెట్టేసి మంచిగా చుట్టి అయితే ఇంకా పిండి అయితే ఇలా కవర్లో చుట్టేసి పెట్టేసినాను. పక్కన 10-15 నిమిషాలు ఇంకా నానబెట్టాలనేసి ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను. పల్లీలు ఎంపాలి కదా, పల్లీల పోలేలు అయితే చేస్తున్నాను కాబట్టి పల్లీలు అయితే మంచిగా ఎంపుకోవాలి. ఎర్ర కలర్ వచ్చే వరకు అయితే ఇప్పుడైతే పల్లీలు కూడా ఎంపుడు అయిపోయింది, కలర్ అయితే వచ్చేసింది. వేడిగా ఉన్నప్పుడే దాని పొట్టు తీసేసుకోవాలి, అయితేనే పొట్టు వెళ్తుంది. చల్లగా అయితే పొట్టు వెళ్ళదు కాబట్టి ఇప్పుడైతే చక్కెర మిక్స్ పట్టుకుంటున్నాను. చక్కెర ఇంకా పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాను. దాంతోపాటు మంచి స్మెల్ రావాలంటే విలాంచి సోంపు, ఏదైనా స్వీట్ ఉంటే కంపల్సరీ సోంపు విలాంచి అయితే కంపల్సరీ కావాలి. ఇగో కనిపించేది పల్లి పొడిలో అయితే చక్కెర పొడి కలిపేస్తున్నాను. మంచిగా మిక్సీ పట్టినాకనే మంచిగా కలుపుకోవాలి. స్మెల్ కోసం అయితే సోంపు విలాంచి వేసుకున్నాను. ఇగో ఇలా లడ్డులో అయినా కట్టుకోవచ్చు, కానీ చక్కెరతోని కాకుండా బెల్లంతోని అయితే పల్లీల లడ్లు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పోలేలు స్టార్ట్ చేసినాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా మంచిగా రౌండ్ గా చేసి లడ్డు లెక్క చేసి అయితే ఇలాగ మంచిగా ఇలానే పల్లీల పొలేలు అయితే ఇలానే చేయాలి. ఎట్లా సాఫ్ట్ గా కనిపిస్తుంది కదా వైట్ గా. అయితే గ్యాస్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టినే పెట్టుకోవాలి, లేకపోతే కాలిపోతుంది. నేనైతే ఇలా చేసుకున్నాను. ఎన్ని పొలేలు చేసినానో చూడండి. ఎంతో కష్టపడి మీకోసమే వీడియో చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి టేస్ట్ అయితే సూపర్ ఉంది. లైక్, షేర్, బాయ్ బాయ్. ఓకేనా.